వెల్కమ్ టు ఎన్యూదే న్యూస్. నేను మీ శివ. సినీ ప్రపంచంలో తన నటనతో స్టైలిష్ లుక్తో పాన్ ఇండియా స్టార్గా కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకున్న అల్లు అర్జున్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఈసారి సినిమా అప్డేట్తో కాదు, ట్రోలింగ్ సంస్కృతితో సోషల్ మీడియాలో పెరుగుతున్న నెగటివిటీ చేసిన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. అభిమానులను ఉద్దేశించి బన్నీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి అసలు అల్లు అర్జున్ ఏమన్నారు, ఆయన వ్యాఖ్యల వెనుక ఉన్న సందేశం ఏమిటి? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం అల్లు అర్జున్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న దర్శకుడు అట్లీతో తెరకెక్కుతున్న రాకా చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రముఖ దర్శకుడు లోకేష్ కగన్రాజ్ దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్టు కూడా బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి కూడా సమయం కేటాయిస్తూ ఇటీవల వెకేషన్ కు వెళ్లిన అల్లు అర్జున్ అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంటనే అభిమానులను ప్రత్యేకంగా కలుసుకునేందుకు ఒక ఫ్యాన్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఫ్యాన్ మీట్ లో అభిమానులను ఎంతో ఆత్మీయంగా మాట్లాడిన బన్నీ తన కెరీర్ గురించి మాత్రమే కాదు, సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్, ద్వేషపూరిత ప్రచారాల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు తనదైన స్టైల్లో మాట్లాడే అల్లు అర్జున్ ఈసారి కూడా అదే హాస్యాన్ని జోడిస్తూ చాలా గంభీరంగా సందేశాన్ని అందించారు. బన్నీ మాట్లాడుతూ, మీకు నచ్చని వాళ్ళ మీద ఫోకస్ పెట్టి వారిని ట్రోల్ చేయడం కోసం మీ టైం, మీ మనీ, మీ ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? మీకు నచ్చకపోతే వదిలేయండి. మీ దగ్గర ఉన్న 100 రూపాయలు ఉంటే మీకు నచ్చని వస్తువులపై ఖర్చు చేస్తారా? చేయరు కదా. అలాగే మీ సమయాన్ని కూడా మీకు నచ్చని వాళ్ళ కోసం ఎందుకు ఖర్చు చేస్తున్నారు? మీకు నచ్చిన పనులు చేసుకోండి, మీకు ఇష్టమైన వాళ్ళతో గడపండి, కావాలంటే మీకు నచ్చిన అమ్మాయిలు ఇంటికి ముందు నిలబడి ఎంజాయ్ చేయండి. కనీసం అలా చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు అంటూ తనదైన చమత్కార శైలిలో ట్రోలర్లకు గట్టి సందేశం ఇచ్చారు. అల్లు అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా చర్చకు దారితీశాయి. కొంతమంది అభిమానులు బన్నీ చెప్పిన మాటల్లో వాస్తవం ఉందని, సోషల్ మీడియాలో అనవసర ద్వేషం కంటే సానుకూల ఆలోచనలు అవసరమని అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ సమయాన్ని తమ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని బన్నీ చెప్పిన సందేశాన్ని ప్రశంసిస్తున్నారు. అయితే మరోవైపు కొందరు నెటిజన్లు మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక సెలబ్రిటీ ప్రజల ముందుకు వచ్చిన తర్వాత విమర్శలకు కూడా స్వీకరించాల్సిందేనని, ట్రోలింగ్ మరియు నిర్మాణాత్మకమైన విమర్శలకు మధ్య తేడా ఉంటుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియాలో బన్నీ వ్యాఖ్యలపై అనుకూల ప్రతికూల స్పందనలు రెండూ కనిపిస్తున్నాయి. సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇటీవల సోషల్ మీడియా వేదికగా హీరోలు, నటీనటులు, రాజకీయ నాయకులు ఇలా ఎవరిని వదలకుండా ట్రోలింగ్ చేసే సంస్కృతి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు కేవలం తన గురించి మాత్రమే కాకుండా మొత్తం సోషల్ మీడియా వినియోగంపై ఆలోచింపజేసే సందేశంగా మారాయని వారు చెబుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్టులపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అట్లీ దర్శకత్వంలోని సినిమా, ఆ తర్వాత లోకేష్ కగన్రాజ్ తో చేయనున్న చిత్రం రెండు పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నాయని సమాచారం. ఈ సినిమాలకు సంబంధించిన అధికారిక అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద అభిమానులతో జరిగిన ఈ సమావేశంలో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ట్రోలింగ్ కంటే జీవితంలో సంతోషాన్ని ఇచ్చే పనులపై దృష్టి పెట్టాలని ఆయన ఇచ్చిన సందేశం ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వ్యాఖ్యలు భవిష్యత్తులో సోషల్ మీడియా చర్చలకు మరింత ఊపునిస్తాయా, లేక ట్రోలింగ్ సంస్కృతి కొత్త చర్చకు నాంది పలుకుతాయా అనేది వేచి చూడాలి. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు ఎన్ఉదయ్ న్యూస్.